అందరికీ నమస్తే. ఒక విపత్తు వచ్చినప్పుడే, ఒక ప్రమాదం వచ్చినప్పుడే ప్రభుత్వాల పనితీరేంది, ముఖ్యమంత్రుల సత్తా ఏంది, మంత్రుల వ్యవహారం ఏందనేది తెలుస్తది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణలో ఫస్ట్ టైం ఈ విపత్తు. ఇది కూడా రాష్ట్రమంతా వచ్చిన విపత్తు కాదు. జస్ట్ ఖమ్మం జిల్లాలో కొంత మహబూబాబాద్ జిల్లాలో వచ్చిన ఒక భారీ వర్షం, భారీ వరద. దీన్ని కూడా హ్యాండిల్ చేయలేకపోయింది ఇక్కడ ప్రభుత్వం. దానికి కారణం ఎవరంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. నా దగ్గర 2 ఫొటోస్ కనిపిస్తున్నాయి. ఈ పక్క ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ పక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడికి 74 సంవత్సరాలు, రేవంత్ రెడ్డికి 54 సంవత్సరాలు. 54 సంవత్సరాల రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో పోటీ పడలేకపోయాడు. విజయవాడ మొత్తం వరదొస్తే నా వెనుక కనిపిస్తుంది కదా, లైఫ్ జాకెట్ వేసుకొని మొత్తం ఆల్మోస్ట్ నిన్న మధ్యాహ్నం నుంచి ఆదివారం నాడు మధ్యాహ్నం అన్నం తినే టైం ముందు నుంచి ఆయన మొత్తం బోట్లోనే ఉన్నాడు. గల్లీ గల్లీ తిరుగుతున్నాడు, మెయిన్ రోడ్స్ మొత్తం తిరుగుతున్నారు. అక్కడ జనాలకు స్వయంగా ఆయననే అన్నం వండిస్తున్నాడు, ఆయననే నీళ్ళు ఇస్తున్నాడు, ఆయననే పాలు ఇస్తున్నాడు. అధికారులందరినీ ఎంబడేసుకున్నాడు. అసలు ఇక్కడ ఏం ప్రాబ్లం ఉంది, ఏమ్మా నీళ్ళు వచ్చినాయా, మీరు ఏంది ఇక్కడ నుంచి ఎంబడే తరలించండి. ఎంబడున్న మంత్రులందరినీ మీరు వెళ్ళిపోండి, నా ఎంబడి ఉండొద్దు, మీ పని మీరు చేసేసుకోండి, పోయి మీ కాన్స్టిట్యున్సీలో ఏదో సిచ్యువేషన్ చూడండి, లేదా మీ జిల్లాలో పరిస్థితిని సమీక్షించుకోండి, మీరు వెళ్ళండి, ఇక్కడ ఉండొద్దు, నేను పని చేసుకుంటా అని చెప్పిండు. రాత్రంతా నిద్రపోలేదు చంద్రబాబు నాయుడు. రాత్రంతా మొత్తం జనాల్లో ఉన్నాడు. ఆయన ఒక మాట చెప్పిండు, ఇక్కడ ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు నేను పోను, నేను ఇక్కడనే ఉంటానని చెప్పి జనాలకు ధైర్యం కల్పించిండు. ఆయన విమానాలు, హెలికాప్టర్లు తెప్పించిండు, పక్క రాష్ట్రాలతో మాట్లాడిండు, ఏ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ హెలికాప్టర్లనే మాట్లాడిండు, సెంట్రల్తో మాట్లాడిండు, మోడీతో మాట్లాడిండు, అమిత్ షాతో మాట్లాడిండు, నేవీ బలగాలను తెప్పించిండు, అక్కడి నుంచి ఇంకా కావాల్సిన బృందాలందరినీ, నేవీ బృందాలను తెప్పించి అక్కడ ప్రాణ నష్టం జరగకుండా దాదాపు 2 లక్షల మంది వరదల్లో ఉంటే ప్రాణ నష్టం లేకుండా వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేసింది చంద్రబాబు నాయుడు. మన ముఖ్యమంత్రి ఉన్నారు, చూసిందా, ఇది ఈరోజు ఫోటోనే. ఎంత ఎక్కడ ఇస్త్రీ బట్టలు నలగకుండా. మొన్న సాయంత్రం ఆయన ఇంటికి పోతే, శనివారం సాయంత్రం ఆయన ఇల్లు, అధికార నివాసం అంతా ఒకటే పోతే, ఆదివారం మొత్తం వీక్ ఆఫ్ తీసుకున్నారు. ఏదో ఎంఎన్సీ కంపెనీలో కనుక సెలవిస్తే ఇక మనకు దేంతో సంబంధం లేదు, మనకు ఆ కంపెనీతో సంబంధం లేదు, ఆ వర్క్తో సంబంధం లేదు, ఎవరితో సంబంధం లేదు అంటారు అండి. సేమ్ అట్లా రేవంత్ రెడ్డి కూడా ఆదివారం మొత్తం సెలవు తీసుకున్నాడు. ఇక్కడ ఏమవుతుంది రాష్ట్రంలో, ఎవరితో మాట్లాడో ఎవరికి తెలియదు. 2 మెసేజ్లు వచ్చినాయి. ఒకటి రేవంత్ రెడ్డికి మోడీ ఫోన్ చేసినట్టుగా ఒక మెసేజ్ వచ్చింది, రేవంత్ రెడ్డికి అమిత్ షా ఫోన్ వచ్చినట్టుగా ఒక మెసేజ్ వచ్చింది. కానీ ఎక్కడ అంగి నలగలేదు, పాయింట్ తడవలేదు, ఇంట్లోకి వెళ్ళి కాలు బయట పెట్టలేదు. యథాతథ తథా ప్రజ. మంత్రులు కూడా సేమ్. ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు సాయంత్రం 4-5 వరకు ఇక్కడనే ఉన్నారు హైదరాబాద్లో. తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడనే ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఎక్కువ అక్కడ ప్రమాదం జరిగింది 2 కాన్స్టిట్యున్సీలోనే, పాలేరు కాన్స్టిట్యున్సీ, ఖమ్మం కాన్స్టిట్యున్సీ. 2 మంత్రులు. బట్టి విక్రమార్క జిల్లాకు పోయినా అసలు జిల్లాలో ఎక్కడ ప్రమాదంలో ఉన్న జనం అక్కడికి పోకుండా మధుర కాన్స్టిట్యున్సీలో ఉన్నాడు. ఆయన కాన్స్టిట్యున్సీలో కూర్చున్నాడు. అంతే తప్ప జిల్లాలో ప్రాబ్లం ఉంది, జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రాబ్లం ఉంది, ఖమ్మం అంతా ఉనిగిపోతుంది, ఖమ్మం అంతా మునిగిపోతుంది, అవన్నీ పట్టించుకోలేదు. ఇంకా రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తం సండే సెలవు తీసుకున్నారు, ఇంట్లో ఉన్నారు. ఆయన మరి ఏం చేసినారో తెలియదు. కానీ కనీసం బయటికి కూడా వచ్చినట్టు మనకు కనబడలేదు. కానీ సెక్రటరీకి వచ్చి ఒక సమీక్ష చేద్దాం, సెక్రటరీకి వచ్చి మినిస్టర్స్ని పిలుద్దాం, వేరే మినిస్టర్స్ని, ఆ జిల్లాలో సమస్య వస్తే మిగతా మినిస్టర్స్ అందరినీ అక్కడ వాలించాలి కదా, అక్కడికి పంపించాలి కదా, పోయి జనాలకు ఏం కావాలి, ఏంది వాళ్ళకి సహాయం ఏంది, వాళ్ళ తిండి ఏంది, వాళ్ళ బట్టలు ఏంది, వాళ్ళ కుటుంబాలు ఏంది, వాళ్ళ పిల్లలు ఏంది, పట్టించుకోలేదు ప్రభుత్వం. కనీసం హెలికాప్టర్లు కూడా తెప్పించుకోలేకపోయినారు. హెలికాప్టర్ తెప్పించుకోవాలంటే మోడీ ఏ సాయం అనేది చేస్తామని చెప్పినట్టుగా ప్రెస్ నోట్ ఇచ్చారు. అమిత్ షా ఫోన్ చేసినప్పుడు కూడా ఇక్కడున్న సిచ్యువేషన్ అడిగినట్టుగా, ఇక్కడ ఏ అవసరం ఉన్నా సరే మనం సంప్రదించండి, మేము మీకు సాయం చేస్తామని అమిత్ షా కూడా చెప్పినట్టుగా సీఎం ఆఫీస్ నుంచే ప్రెస్ నోట్ వచ్చింది. కానీ మరి హెలికాప్టర్ ఎందుకు అడగలేదు, నేవీ సహాయం ఎందుకు అడగలేదు ఎవరికి తెలియదు. అక్కడ ఉన్న జనమంతా కూడా వాళ్ళ ఇళ్ళ మీదకి చేరి ఆహాకారాలు, మేము బతుకుతామా చచ్చిపోతామా అని ఒక డౌటు. ఎందుకంటే మొత్తం చుట్టూ నీళ్ళే, వాళ్ళని ఎవరైనా కాపాడితే తప్ప మేము బతకలేము అన్నంత భయంలోకి వెళ్ళిపోయిన వాళ్ళొక ఏమంటారు, జీవితంలో ఇక చావు చివరి వరకు వచ్చినట్టు చూడండి. అట్లాంటి పరిస్థితుల్లో ఖమ్మం ప్రజలు నిన్న ఆ ప్రకాశ్ నగర్ ఏరియాలో అయితే మొత్తం అదే, చాలామంది వరదలు కొట్టుకుపోయి చనిపోయారు, 9 మంది చనిపోయారు ఖమ్మం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో. కానీ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
చంద్రబాబుతో పోటీ పడతామన్నారు. ఆయన 18 గంటలు కష్టపడుతుంటే నేను అంతకన్నా ఎక్కువ కష్టపడాలి నేను అన్నారు. అసలు చంద్రబాబు నాయుడు కన్నా ముందే కాంగ్రెస్ నేతలే మా ముఖ్యమంత్రి రోజుకు 18 గంటలు నిద్రపోతలేడు, మొత్తం పని చేస్తున్నాడు, అసలు ఒక్కరోజు సెలవు తీసుకుంటలేదని చెప్పినారు. కానీ కరెక్ట్గా ప్రమాదం వచ్చిన రోజే సెలవులో ఉన్నాడు కదా, కరెక్ట్గా ప్రమాదం విపత్తు వచ్చిన రోజే రేవంత్ రెడ్డి పనితీరు ఏందో తెలిసిపోయింది కదా. ఆయన గుంపు మేస్త్రిగా చెప్పుకున్నాడు. కానీ మరి గుంపు మేస్త్రిగా ఉన్నప్పుడు ఆ గుంపులో ఉన్న మిగతా మేస్త్రీలు ఏం చేస్తున్నారో కూడా చూసుకోవాలి కదా. ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు గుంపు మేస్త్రి దిగాల్సిన అవసరం లేదా? మేస్త్రీలు పోరు, గుంపు మేస్త్రీలు పోరు, మరి ఎవరు పోవాలి వాళ్ళ దగ్గరికి? ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు ఒక ఎఫర్ట్, ఆయన ఎక్స్పీరియన్స్, ఇక్కడ రేవంత్ రెడ్డికి లేని ఎక్స్పీరియన్స్, రేవంత్ రెడ్డికి లేని ఎఫర్ట్, ఈ 2 చాలా కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపించినాయి. ఆయన వేరే వేరే రాష్ట్రాలతో మాట్లాడుకొని ఎక్కడెక్కడో మాట్లాడుకొని హెలికాప్టర్లన్నీ ఎక్కడెక్కడో తెప్పించుకోగలిగితే రేవంత్ రెడ్డి ఎందుకు తెప్పించుకోలేకపోయాడు? కనీసం వీళ్ళు మంత్రులు ఏదైనా చిన్న సంఘటన జరిగితే హెలికాప్టర్లో పోతారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి బర్త్డేకు ఇక్కడ నుంచి మంత్రులు హెలికాప్టర్లో పోయినారు. నిన్న కాదు మొన్న భువనగిరిలో అర్థం లేని ఒక మీటింగ్కు ఇక్కడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న భువనగిరికి హెలికాప్టర్లో పోయినారు. హెలికాప్టర్ ఎందుకు రాలేదు? హెలికాప్టర్ ఎందుకు తెప్పించుకోలేదు? అంటే సండే సెలవు కాబట్టి మనకేం సంబంధం లేదు, మళ్ళీ మండే డ్యూటీకి ఎక్కాలన్నా. ఇందాక ఒక రివ్యూ చేసిండ్రు కమాండ్ కంట్రోల్ రూమ్లో, ఒక అరగంట రివ్యూ పెట్టుకొని ఇక్కడ నుంచి రోడ్డు మార్గంగా ఖమ్మం బయలుదేరిండ్రు. రోడ్డు మార్గంగా ఖమ్మం బయలుదేరిన అవసరం ఉందా రేవంత్ రెడ్డికి? ఆయన హెలికాప్టర్లో పోవచ్చు, కానీ జనానికి ఇవ్వని హెలికాప్టర్ వేసుకొని పోతే జనం ఆగ్రహానికి గురవుతారని బహుశా హెలికాప్టర్ వదిలేసిండు. కానీ ఇది కూడా నష్టమే. ఈయన రోడ్డు మార్గం నుంచి ఖమ్మం పోయే వరకు 4-5 గంటలు పడుతుంది, కమ్సే కమ్ 3 గంటలు పడుతుంది. ఎంత ప్రోటోకాలు, ఎంత ట్రాఫిక్ ఆపుకుంటూ పోయినా కూడా ఈయన అక్కడ పోయి చేసేది ఉంటుంది. కనీసం ఏరియల్ రివ్యూ చేస్తే కదా అక్కడ ఏంది సిచ్యువేషన్, ఎవరికి సాయం చేయాలి, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అర్థమయ్యేది ఆఫీసర్లకో ముఖ్యమంత్రికో. ఈయన రోడ్డు మార్గం నుంచి పోయి ఏం చేస్తాడు? పాలిస్తాడా? ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత జనం ఎవరి అంతలో వాళ్ళు బతికిపోయినారా దేవుడా అని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వచ్చి సేఫ్టీ ప్రాంతాలకు, సురక్షిత ప్రాంతాలకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ విమర్శలు, ఆరోపణలు ఇవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి రోడ్డు మార్గం నుంచి బయలుదేరిండు. ఇది కూడా ముఖ్యమంత్రి నిర్లక్ష్యమే. ముఖ్యమంత్రి రోడ్డు నుంచి పోవడం కూడా ముఖ్యమంత్రి నిర్లక్ష్యమే. ఆయన హెలికాప్టర్లో పోతే 1/2 అవర్లో ఖమ్మంలో ఉంటారు. ఒక 1/2 అవర్ పైన తిరిగితే చక్కర్లు కొడితే అసలు ఏంది ఖమ్మం, ఏంది సిచ్యువేషన్, ఏంది ఆ మున్నేరు వాగు ఎడదాకపోయింది, అసలు ఏం జరుగుతుంది ఖమ్మంలోనే తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా నిర్లక్ష్యమే, ఇక్కడ కూడా ఎక్స్పీరియన్స్ లేకపోవడమే కనిపిస్తుంది. విమర్శలు వస్తాయని మీరు కూడా హెలికాప్టర్ పోకపోవడం అనేది జనాలకు నష్టం జరుగుతుంది. ఇది కూడా ఎనీవే, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూసిన తర్వాత మన రాష్ట్రంలో ఎక్కడ లోటు ఉంది, మన రాష్ట్రంలో ప్రజలు ఎక్కడ నష్టపోతున్నారు, ఇక్కడ ముఖ్యమంత్రి లేకపోతే ఇక్కడ ప్రభుత్వం చేస్తున్న తప్పులేందనేది కళ్ళకు కొట్టొచ్చినట్టు కనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.